హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సివిల్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు మనం స్టాడ్ ప్రోలో చూడబోయే కొత్త వీడియో ఏంటంటే స్టాడ్ ఎడిటర్ గురించి చూడబోతున్నాం అండి. సో స్టాడ్ ఎడిటర్ జనరల్గా ఏంటంటే ఆల్రెడీ మీకు ఇంట్రొడక్షన్ వీడియోలో స్టాడ్ ఎడిటర్ గురించి నేను కొంచెం వివరంగా చెప్పలేదు, జస్ట్ సింపుల్గా చెప్పాను. దాని అవసరం ఏంటి, అది ఎందుకు ఉపయోగిస్తారు, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ మామూలుగా చెప్పాను. ఈ వీడియోలో మనం స్టాడ్ ఎడిటర్ గురించి కొంచెం చాలా వివరంగా, చాలా డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో ముందుగా మీరు ఒకసారి ఈ ఫైల్ చూస్తే స్టాడ్ ఎడిటర్కి సంబంధించి నేను కొన్ని పాయింట్స్ వైజ్గా ఇక్కడ మీకు అన్ని టైప్ చేసి పెట్టాను. ఒకసారి మీరు ఇక్కడ గమనిస్తే యాక్చువల్గా స్టాడ్ ఎడిటర్ అన్నప్పుడు మీరు స్టాడ్ ఎడిటర్ ఓపెన్ చేస్తే అందులో ఏముంటుంది అనేది చూస్తే ఇక్కడ మీకు సింపుల్గా నేను టైప్ చేశాను. ప్రోగ్రామ్ ఫర్ ఏ స్టాడ్ ప్రో ఫైల్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ మోడల్, ప్రాపర్టీ, అలాగే మెటీరియల్, అలాగే సపోర్ట్స్, అదేవిధంగా లోడ్స్కి సంబంధించి కాంబినేషన్స్. ఇప్పటివరకు మనం చూసిన వీడియోస్లో ఎక్కడ లోడ్స్కి సంబంధించి డిఫరెంట్ లోడ్ కేసెస్ అట్లాగే వాటి కాంబినేషన్స్ అనే వివరాలు ఇంకా రాలేదు. కానీ ఎడిటర్ అనేది మీకు బేసిక్ లెవెల్లోనే చూడాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. కాబట్టి నేను ఇప్పుడు ఈ వీడియో చేయడం అనేది జరుగుతుందండి. అలాగే ఎనాలిసిస్, డిజైను, ఇన్పుట్ డీటెయిల్స్. అంటే స్టాడ్ ఫైల్ మీరు ఒకటి కొత్తది ఓపెన్ చేసినప్పుడు స్టాడ్కి సంబంధించిన మోడల్ ఏదైతే ఉంటుందో మోడల్ తయారీ కానివ్వండి, లేదంటే వాటికి ఇచ్చిన క్రాస్ సెక్షన్స్, అట్లాగే కాంక్రీటా, స్టీలా అనే వివరాలు, అలాగే ఎలాంటి సపోర్ట్స్ ఇచ్చాము, వాటిపైన ఎలాంటి లోడ్స్ ఇచ్చాము, అలాగే ఎనాలిసిస్, డిజైన్ కమెంట్స్ ఏమేమి ఇన్పుట్ చేసాము, ఈ వివరం మొత్తం ఒక ప్రోగ్రామ్ రూపంలో. ప్రోగ్రామ్ అంటే ఏంటంటే మనం చూస్తున్న స్టాట్ ఫైల్లో గ్రాఫికల్గా మీరు ఏదైతే మోడల్స్ అట్లాగే వివరాలు చూస్తున్నారో అలా కాకుండా సింపుల్ టెక్స్ట్ రూపంలో. అంటే ఇంకొంచెం వివరంగా చెప్పాలి అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైనా ఫస్ట్ ఇయర్లో సి ప్రోగ్రామింగ్, C++ ఇట్లాంటివి చేసి ఉంటే అక్కడ మీరు ఎలా అయితే సి అనే ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్లో పైనుంచి కింద వరకు కొన్ని కమాండ్స్, కొన్ని స్టేట్మెంట్స్, కండిషన్స్ ఇట్లాంటివన్నీ ఇన్పుట్ చేసుకుంటూ వెళ్తారు సింపుల్ టెక్స్ట్లో సంథింగ్. అలా స్టాడ్ ఎడిటర్లో కూడా మీకు ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ విషయం ఏంటంటే యూసేజ్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి. క్లుప్తంగా చెప్పాలి అంటే ఇది యూసేజ్ అనమాట. ఏంటది? స్టాడ్ ఎడిటర్ అంటే దాని పేరులోనే ఉంది. ఏంటది? ఎడిటింగ్ పర్పస్ మీరు యూస్ చేస్తున్నారు. సో ఎడిటింగ్ పర్పస్ మీరు యూస్ చేస్తున్నప్పుడు ఇక్కడ మీరు ఆల్రెడీ తయారు చేసుకున్న మోడల్లో మీరు ఆల్రెడీ ఇన్పుట్ చేసిన వివరాలు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ మీరు ఎడిట్ చేసుకోవడానికి ముఖ్యంగా ఇది ఉపయోగపడుతుంది అనమాట. అయితే క్విక్గా, సింపుల్గా అని చెప్పాం. అది ఎట్లా అనేది మీకు ముందు చెప్తాను. డిసడ్వాంటేజెస్ అనేది యాక్చువల్గా ఇది పెద్ద పాయింట్ కాదు, కానీ మీరు చూడవలసింది ఏంటంటే డిసడ్వాంటేజ్కి సంబంధించి యూజర్ షుడ్ టేక్ ప్రాపర్ కేర్ ఫర్ ఎవ్రీ ఇన్పుట్ అండ్ ఇన్పుట్ ఫార్మాట్. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ రూపంలో ఏదైనా మీరు ఇన్పుట్ చేస్తున్నప్పుడు ఏదైనా సాఫ్ట్వేర్లో దానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో నియమాలు అనేవి ఉంటాయన్నమాట. అక్కడ స్టాడ్కి సంబంధించి ఏదైనా నియమంలో, ఏదైనా ఒక లైన్లో, ఏదైనా ఒక చోట మీరు తప్పుగా టైప్ చేసినా, తప్పుగా ఇన్పుట్ చేసినా అది ఆ ఫైల్ మీకు సరిగ్గా ఎగ్జిక్యూట్ అవ్వకపోవచ్చు. సో అది అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. తర్వాత ఎడిటర్లో ముఖ్యంగా మీరు చూడవలసింది ఏంటంటే సింటాక్స్. సో ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒక విషయం చెప్పాను, రూల్స్, రెగ్యులేషన్స్ అని. దాన్నే ఇక్కడ టెక్నికల్గా సింటాక్స్ అని చెప్తారన్నమాట. సింటాక్స్ అంటే అర్థం ఏంటంటే ఎక్కడ ఏ లైన్లో ఏ పాయింట్స్ ఉండాలి, ఉండకూడదు అనేది ఆ వివరాన్ని క్షుణ్ణంగా, చాలా క్లుప్తంగా చెప్పాలి అంటే సింటాక్స్ అంటాం అనమాట. అంటే మీరు ఎడిటర్లో ఏదైనా పని చేసినప్పుడు ఆ పని పూర్తి అయిన తర్వాత ఎడిటర్ విండో క్లోజ్ చేయబోయే ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే సింటాక్స్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అది ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా మన వీడియోలో చూస్తాం అన్నమాట. తర్వాత ఫ్రమ్ ఎడిటర్ అని చెప్తున్నాం. ఎడిటర్ నుంచి ఏంటి అనేది చూస్తే ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ కెన్ బి కాపీడ్ ఇంటూ ఏ నోట్ప్యాడ్ ఫైల్ అండ్ లాటర్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఫ్యూచర్ పర్పసెస్. అంటే ఎడిటర్ అనేది ఏదైతే ఉందో అందులో ఇన్ఫర్మేషన్ మీరు ఏం చేస్తారంటే
ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా ఇది నోట్ ప్యాడ్ ఫైలే. సో ఇది ఒక నోట్ ప్యాడ్ ఫైల్. ఈ నోట్ ప్యాడ్ ఫైల్లో నేను ఇక్కడ సింపుల్గా టెక్స్ట్ ఏదైతే నేను మీకు ఇక్కడ టైప్ చేసి ఇచ్చానో అదేవిధంగా స్టాడ్లో మీరు పనిచేస్తున్న ఏదైనా స్టాడ్ ఫైల్కి సంబంధించి ఆ ఫైల్లోని ఎడిటర్లోకి వెళ్ళి ఎడిటర్లో ఉన్న మ్యాటర్ మొత్తాన్ని ఇలా మీరు సెలెక్ట్ చేసుకొని సింపుల్గా కాపీ అనొచ్చు. కాపీ అన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ని మరొక నోట్ ప్యాడ్ ఫైల్ ఏదైనా ఓపెన్ చేసి అక్కడ మీరు పేస్ట్ అని తీసుకోవచ్చు అనమాట. ఎందుకు అంటే మీరు ఇది ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే ఎప్పుడైతే మీకు స్టాడ్ సాఫ్ట్వేరు మీ సిస్టంలో లేదు, లేదంటే స్టాడ్ సాఫ్ట్వేరు పొరపాటుగా అన్ఇన్స్టాల్ అయింది, లేదంటే పొరపాటుగా ఏదో వైరస్ వల్ల లేదంటే ఏదో బగ్ వల్ల మీకు ఏంటంటే పొరపాటుగా అది వర్క్ చేయట్లా. సో వర్క్ చేయనప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ ఫైల్ పూర్తిగా తయారవ్వలేదు, దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయలేదు, ఆ ఫైల్కి సంబంధించిన ఎలాంటి అవుట్పుట్ మీకు తయారవ్వలేదు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? అలాంటప్పుడు ఎడిటర్ అనేది మనకి ఓపెన్ చేయగలిగితే ఎడిటర్లో ఇప్పుడు నేను మీకు చూపించినట్టుగా కాపీ పేస్ట్ విధానం వాడి ఇలా ఒక నోట్ ప్యాడ్ ఫైల్లో మీరు టైప్ చేసుకొని దీన్ని మీరు సేవ్ చేసుకోవచ్చు. మీ ఫైల్ నేమ్ ఏదైతే అది ఫలానా అని మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇట్లా అని నేను డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుంటున్నాను. సేవ్ చేసుకున్నప్పుడు ఈ పర్టికులర్ ఫైల్ ఏదైతే ఉందో ఈ ఫైల్ని మీరు ఒక పెన్ డ్రైవ్లో కాపీ చేసుకోవచ్చు, లేదంటే దీన్ని మీరు మెయిల్కో లేదంటే వాట్సాప్లో మీరు ఫార్వర్డ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత సెకండ్ సిస్టమ్ లేదంటే మరొక స్టాడ్ ప్రో ఉన్నటువంటి సిస్టంలోకి మీరు వెళ్ళి ఈ ఎడిటర్లో ఏదైతే మీరు పేస్ట్ చేసుకున్న మొత్తాన్ని ఓపెన్ చేసి మొత్తం సెలెక్ట్ చేసుకొని కాపీ అని మీరు స్టాడ్కి వచ్చి ఒక న్యూ ఫైల్ తీసుకొని ఒక పేరు పెట్టుకొని ఒక ఫైల్ నేమ్ ఇచ్చి నెక్స్ట్ ఫినిష్ అన్న వెంటనే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు స్టాడ్ ఎడిటర్ కనిపిస్తుంటుంది. ఇందులోకి వెళ్ళి స్టాడ్ ఎడిటర్ లోపలికి వెళ్ళి ఇప్పుడు మీరు నోట్ ప్యాడ్ ఫైల్ ఏదైతే కాపీ చేసుకున్నారో అది ఇక్కడ పేస్ట్ చేసుకోండి. రైట్ క్లిక్ చేసి పేస్ట్ అంటారు. సో యాక్చువల్గా ఇక్కడ నేను పేస్ట్ చేసింది ఏంటంటే కేవలం ఒక టెక్స్ట్ మాత్రమే పేస్ట్ చేశాను, కానీ మీరు పేస్ట్ చేయవలసిన వివరం ఏంటంటే స్టాడ్ ఫైల్కి సంబంధించిన వివరాన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇలా చేసి మీరు క్లోజ్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఏదైతే ఇంతకుముందు స్టాడ్ ప్రోలో చేయాలి అనుకుని డిసైడ్ చేసుకున్నారో ఆ ఫైల్ డేటా మొత్తం ఇందులోకి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఫైల్ క్లోజ్ చేసేసుకొని ఇక్కడ మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట, ఫైల్ని రన్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకోసం ఈ పాయింట్ మీకు చెప్తున్నాను. ఫ్రమ్ ఎడిటర్ అంటే ఎడిటర్ నుంచి మనం ఏం చేయొచ్చు, ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా కాపీ చేసి నోట్ ప్యాడ్ ఫైల్లో పేస్ట్ చేసుకొని తర్వాత మీరు ఇంకొక సిస్టంలోనో లేదంటే వేరే ఒక చోట దాన్ని మీరు మళ్ళీ వాడుకోవచ్చు. అయితే అక్కడ స్టాడ్ ప్రో ఖచ్చితంగా ఉండాలన్నమాట. రైట్, నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి హౌ టు గో టు ఎడిటర్ అన్నాం. ఎడిటర్లోకి వెళ్ళాలి అంటే ఎట్లా వెళ్ళాలి? కెన్ బి ఓపెన్ ఫ్రమ్ స్టార్టింగ్ ఏ న్యూ ఫైల్ ఇట్ సెల్ఫ్. అంటే ఒక న్యూ ఫైల్ ఓపెన్ చేస్తుండగా డైరెక్ట్గా మీరు ఎడిటర్లోకి వెళ్ళిపోవచ్చు, లేదంటే క్యాన్ బి ఓపెన్ ఫ్రమ్ ఎడిట్ మెనూ ఇట్ సెల్ఫ్ టు. అంటే స్టాడ్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఎడిట్ మెనూ నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను మీకు ఇక్కడ చూపించాను. ఇప్పుడు మీరు స్టాడ్లో ఉన్నారు, ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఎడిట్ ఇన్పుట్ కమాండ్ ఫైల్ వెళ్ళొచ్చు, లేదంటే మీకు టూల్ బార్స్ వీడియో చెప్పినప్పుడు టూల్ బార్స్ వీడియోలో స్టాడ్ ఎడిటర్ అంటే ఏంటి అనేది చాలా సింపుల్గా చెప్పడం జరిగింది. దాని ఐకాన్ ఎట్లా ఉంటుంది అనేది కూడా మీకు చూపించాను. ఇట్లా ఉంటుంది. సో స్టాడ్ ఎడిటర్ ఇక్కడ నుంచి మీరు వెళ్ళొచ్చు. సో ఇంకొక పద్ధతి నేను మీకు ఏం చెప్తున్నానంటే మీరు ఒక న్యూ ఫైల్ అంటే ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ప్లేన్ అన్నాం, ఇక్కడ ఒక ఫైల్ నేమ్ ఇట్లా టైప్ చేసాం, స్టాడ్ ఎడిటర్ అన్నాం. నెక్స్ట్ ఇక్కడ ఫినిష్ అనబోయే ముందు ఆల్రెడీ ఇంతకు ముందు పాత వీడియోస్లో నేను మీకు ఈ వివరం గురించి చెప్పాను. ఓపెన్ స్టాడ్ ఎడిటర్ అనేది క్లిక్ చేసి ఫినిష్ అంటే డైరెక్ట్గా మీరు ఎడిటర్ పేజ్లోకి వెళ్ళిపోతారు అనమాట. సో ఇదే మీ స్టాడ్ ఎడిటర్. ఇది
అయితే ఇందులో ఏమేమి ఉంటాయనేది ఇప్పుడు మనం చూద్దాం వివరంగా. దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే ఈ ఫైల్ కంప్లీట్గా క్లోజ్ చేసేసి, సో స్టాడ్ నేను ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోస్లో చూసిన కొన్ని ఫైల్స్ని ఆధారం చేసుకొని దాని నుంచి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం ఇంతకుముందు 2D ఫ్రేమ్ గురించి చెప్పుకోవడం జరిగింది కాబట్టి నేను ఆ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. సో ఒకవేళ మీకు ఆ ఫైల్ కనిపించకపోతే మీరు బెటర్ వేరే ఫైల్స్ ట్రై చేసుకోండి. లేదు ఈ ఫైల్స్ ఏమీ వర్క్ అవ్వట్లేదు అనుకుంటే మీరు ఈ ఫైల్స్ ఎక్కడైతే సేవ్ చేసుకున్నారో సో సేవ్ చేసుకున్నటువంటి లొకేషన్కి వెళ్ళి మీరు అక్కడి నుంచి ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మీరు స్టాట్ ఫైల్స్ ఎక్కడెక్కడైతే సేవ్ చేసి పెట్టుకున్నారో రీసెంట్గా ప్రీవియస్గా ఆ లొకేషన్ మీరు చేంజ్ చేశారనుకోండి, రీసెంట్ ఫైల్స్లోంచి మీరు ఓపెన్ చేసినా ఓపెన్ కావు. అందుకని నేను ఏం చేస్తున్నానంటే అసలు ఇంతకుముందు నేను తయారు చేసి పెట్టుకున్న ఫైల్స్ ఏ లొకేషన్లో ఉన్నాయో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి నేను డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నాను అంతే. ఇది మీ 2D ఫ్రేమ్ ఎగ్జాంపుల్. ఇందులో నేను కొత్తగా ఏం చెప్పట్లేదు, ఎడిటర్ గురించి వివరించడం కోసమే ఇది ఓపెన్ చేశాను. సో ఎడిటర్ ఓపెన్ చేసాం. ఇందులో మీరు గమనించాల్సిన విషయాలు ఏంటంటే ఇక్కడ వరకు దీని కింద ఫినిష్ అని ఉంటుంది. ఈ ఫినిష్ ఇవే మీకు కనిపిస్తాయి. ఒక ఫ్రెష్ ఫైల్ మీరు ఓపెన్ చేస్తే ఇవే కనిపిస్తాయి. రైట్, అసలు ఏమున్నాయి ఒకసారి గమనించండి. స్టాట్ ప్లేన్, ఇది ఒక 2D ఎగ్జాంపుల్. స్టార్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్, ఎండ్ జాబ్ ఇన్ఫర్మేషన్ అని కనిపిస్తుంటుంది. సో జాబ్ ఇన్ఫర్మేషన్ గురించి కూడా నేను మీకు ఇంకా అంత డీటెయిల్గా చెప్పలేదు, ఎలా ఇవ్వాలనేది ఇంకా చెప్పలేదు మీకు. సో ఎలా ఇవ్వాలి అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూడబోతామండి. రైట్, అంటే మీకు సింపుల్గా చెప్పాలి అంటే జాబ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏం లేదు, ఎవరు ఈ ఫైల్ డిజైన్ చేశారు, ఎవరు చెక్ చేశారు, ఎవరు అప్రూవ్ చేశారు, ఏ తేదీన, ఆ వివరం ఉంటుంది సింపుల్గా. ఇన్పుట్ విత్ 79 అంటే అర్థం ఏంటంటే మీరు వరుసగా ఇలా టైప్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడి వరకు టైప్ చేయగలరు అంటే 79 లెటర్స్. ఓకే, 79 ఇన్పుట్ మాత్రం ఇవ్వగలరు. ఒకవేళ 80, 81, 82 ఇచ్చారనుకోండి, ఏమవుతుంది, అక్కడి నుంచి 79 దాటిన తర్వాత మీరు అక్కడ ఏ టైప్ చేసినా, 1 టైప్ చేసినా, ఎక్స్ టైప్ చేసినా, 100 అని టైప్ చేసినా అది స్టాడ్ లెక్కలోకి తీసుకోదు. అప్పుడు మీరు ఏం చేయాలి, అక్కడ ఎంటర్ కొట్టాలి. ప్రస్తుతానికి ఇక్కడ చూడండి, ఇక్కడ 1000 ఇట్లా ఉన్నాయి. ఇక్కడ మీకు ఏమైందంటే సెమీకోలన్ తర్వాత మీరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు వాస్తవానికి, కానీ టైప్ చేస్తే అక్కడ బ్లాక్లో కనిపిస్తుంది లెటర్స్. ఎందుకు బ్లాక్లో కనిపిస్తున్నాయి, 79 కంప్లీట్ అయిపోయింది. సో 79 ఇన్పుట్ విత్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా మీరు అక్కడ ఏం చేయాలి, ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టిన తర్వాత మీరు ఏదైనా టైప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, రైట్. సో అయితే ఇన్పుట్ విత్ 79 అంటే అదనమాట. తర్వాత యూనిట్ మీటర్ కిలోమీటర్ అని కనిపిస్తుంది. ఆల్రెడీ మీరు న్యూ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు యూనిట్ సిస్టమ్ సెట్ చేసుకున్నారు కదా, లెంత్ మీటర్ అని, లోడ్ కిలోమీటర్ అని. రైట్, తర్వాత ఏం కనిపిస్తుంది మీకు, జాయింట్ కోఆర్డినేట్స్ అని కనిపిస్తుంది. జాయింట్ కోఆర్డినేట్స్ అంటే ఇక్కడ చూడండి 1000, 2300. దీని అర్థం ఏంటంటే మీరు దీన్ని ఒకసారి మినిమైజ్ చేయడానికి ట్రై చేయండి. కొన్నిసార్లు మినిమైజ్ అవ్వదు, ఎందుకంటే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇక్కడ మీరు గమనిస్తే ఈ టాప్ మోస్ట్ అనేది ఎప్పుడు హైలైట్ అయి ఉంటుంది. ఈ టాప్ మోస్ట్ అనేది హైలైట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మీకు ఇది మినిమైజ్ అవ్వదు. ఓకే, రైట్. అందుకే మీరు ఏం చేస్తారంటే ఫైల్ మెనూలో టాప్ మోస్ట్ అనేది తీసేయండి, తీసేసిన తర్వాత మినిమైజ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే నేను నోట్స్ కర్సర్ తీసుకున్నాను. ఇది 1, ఇది 2, ఇది 3. ఇప్పుడు చూడండి 1 మీద డబుల్ క్లిక్ చేస్తే దాని నోట్ కోఆర్డినేట్స్ ఏం చెప్తుంది, 000. అదే రెండో దాని మీద చేస్తే 300, మూడో దాని మీద చేస్తే 600. అంటే జాయింట్ కోఆర్డినేట్స్లో మీకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు తీసుకున్న మోడల్లో ప్రతి నోడ్ దాని నెంబరు అలాగే కోఆర్డినేట్స్ ఏంటి XYZ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ మెంబర్ ఇన్సిడెన్సెస్ అంటే దీని గురించి మీరు జామెట్రీ మెథడ్ వీడియోలో క్షుణ్ణంగా చూశారు. జామెట్రీ మెథడ్లో మీరు ఏం చేశారు, జామెట్రీ వెళ్ళి ఇక్కడ రైట్ సైడ్ ఉన్న విండోస్లో ఇవేమో నోడ్ నెంబర్స్, వాటి కోఆర్డినేట్స్ XYZ. ఈ కింద ఉన్నదేంటి, బీమ్ నెంబరు, వాటికి సంబంధించి నోడ్ నెంబర్స్ అనమాట. ఇప్పుడు ఇది బీమ్ 21. సో బీమ్ 21 మీరు ఎలా జాయిన్ చేశారంటే 1, 6తో జాయిన్ చేశారు. కావాలంటే చూడండి ఒకసారి, బీమ్ నెంబర్ 21ని 1, 6తో జాయిన్ చేశారు. దీన్నే
స్టాట్ ఎడిటర్ భాషలో వాడు మెంబర్ ఇన్సిడెన్సెస్ అంటున్నాడు. ఒకటో మెంబర్ తయారు చేయాలి అంటే 6-7 నోట్స్ని కలిపారు. మిగతా వివరం అదే. నెక్స్ట్ డిఫైన్ మెటీరియల్ స్టార్ట్. మెటీరియల్కి సంబంధించి మీరు ఎక్కడ వివరంగా చూడలేదు, కానీ మనం ఇస్తున్న అన్ని మెంబర్స్ కాంక్రీట్ అని మాత్రం మీకు తెలుసు. అయితే ఎడిటర్లో మెటీరియల్కి సంబంధించిన వివరం క్షుణ్ణంగా చెప్పాలి. ఏంటది? కాంక్రీట్. అలాగే కాంక్రీట్కి సంబంధించిన ఇంపార్టెంట్ 5 పారామీటర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఒకటి ఈ అంటే యంగ్స్ మాడ్యులస్ అనమాట, రెండవది పాయిజన్స్ రేషియో, మూడవది డెన్సిటీ. డెన్సిటీ అనేది ఇక్కడ డిఫాల్ట్గా మీరు చూస్తే 23.5616 ఉంది, కానీ వాస్తవానికి ఆర్సీసీ డెన్సిటీ వచ్చేసి రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ డెన్సిటీ 25 ఉంటుంది. ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ డెన్సిటీ వచ్చేసి 24 ఉంటుంది. మీరు కావాలి అంటే ఇది ఇక్కడ మార్చుకోవచ్చు, ఇలా 25నో 24నో మార్చుకోవచ్చు. ఇప్పుడు చూసారా, ఎడిటర్లో మీరు ఏం చేస్తున్నారు, ఏమేమి ఉన్నాయనే చెక్ చేసుకుంటున్నారు. ఏం చేయొచ్చు అనేది కూడా ఒక ఉదాహరణ కింద మీకు చూపించాను. నెక్స్ట్ ఆల్ఫా అంటే ఏంటంటే ఈ మెటీరియల్కి సంబంధించిన థర్మల్ కోఎఫిషియంట్, లీనియర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎ మెటీరియల్, దాన్నే ఆల్ఫా అంటారు అనమాట. ఓకే, సో 1 × 10⁻⁻5 అనేది చూపిస్తున్నాం. నెక్స్ట్ డాంప్నెస్ కోఎఫిషియంట్. సో డాంప్నెస్ 0.05, ఇది స్టాండర్డ్ అనమాట. సివిల్ ఇంజనీరింగ్ టెర్మినాలజీలో డ్యాంప్ అనే పదాన్ని 2 రకాలుగా వాడతారు. ఒకటి సెస్మిక్ ఫోర్సెస్ అప్లై చేసినప్పుడు సెస్మిక్ ఫోర్సెస్ని రెసిస్ట్ చేయడం కోసం వాడే కొన్ని పర్టికులర్ మెటీరియల్ని డ్యాంప్ అని చెప్తారనమాట. ఇంకొక అర్థం ఏంటంటే డ్యాంప్నెస్ అంటే తేమ, తడి అని కూడా చెప్తారు. అందుకనే మీరు బిల్డింగ్స్లో మీరు గమనిస్తే బేస్మెంట్ లెవెల్లో కానివ్వండి, ఫ్లోర్ లెవెల్లో ఎక్కడైనా డాంపింగ్ కోర్స్ అనేది అప్లై చేస్తూ ఉంటారు. రైట్, ఇది మిస్లేనియస్. రైట్, మెటీరియల్కి సంబంధించి ఇక్కడ డిఫైన్ అన్నారు, ఇక్కడేమో ఎండ్ అన్నారు. స్టార్ట్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? మెంబర్ ప్రాపర్టీ ఇండియన్. ప్రాపర్టీస్ ఏమి ఇచ్చారు మీరు? మొత్తం 45 మెంబర్స్ ఉంటే 45 మెంబర్స్కి ప్రిజ్మాటిక్ ఒక రెక్టాంగులర్ సెక్షన్ ఇచ్చారు. వైడి ఎంత, జెడ్డి ఎంత, అంటే విడ్త్ డెప్త్ అని అర్థం. సో ఇక్కడ వరకు వీటిని కాన్స్టెంట్స్ అని చెప్పి ఒక పదం ఇచ్చారు. తర్వాత ఈ మెటీరియల్ వచ్చేసి అన్నిటికీ కాంక్రీటే అప్లై చేసాం. అంటే దీని అర్థం ఏంటి? కొన్ని స్టీల్ ఉన్నాయనుకోండి, కొన్ని మెంబర్స్కి స్టీల్ అప్లై చేసినట్టు ఉంటే కాంబినేషన్, అవి మనం తర్వాత చూద్దాం, కొంచెం అడ్వాన్స్డ్. తర్వాత సపోర్ట్స్ గురించి చెప్తున్నారు. 1, 2, 3 ఫిక్స్డ్ అంట, 5 పిన్, 4 వచ్చేసి రోలర్. అది మీకు ఆల్రెడీ తెలుస్తుంది కదా. 1, 2, 3 ఫిక్స్డ్, 5వది పిన్, 4వది రోలర్. రోలర్ అనేది మీకు ఎలా తెలుస్తుంది? అది ఫిక్స్డ్ కాదు, ఫిక్స్డ్ బట్ ఎఫ్ఎక్స్ ఎంజెడ్ అనేది రిలీజ్ చేసేసారు, అందుకనే అది రోలర్ అయింది. వర్టికల్ రియాక్షన్ ఒకటే. తర్వాత లోడ్స్ గురించి చూడండి. లోడ్ 1, లోడ్ టైప్ నేను మీకు చెప్పలేదు, అలాగే లోడ్ టైటిల్ కూడా పలానా అనేమి ఇవ్వలేదు, ఉన్నట్టే తీసుకున్నాం. లోడ్ కేస్ 1. మీరు ఇచ్చిన లోడ్ ఏంటి? మెంబర్ లోడ్. అంటే ఏంటి? ఏదో బీమ్కో కాలంకో ఇస్తున్నారు, దాని అర్థం అది. 1 to 20 అంటే 20 మెంబర్స్కి యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ గ్లోబల్ వై డైరెక్షన్లో -5 అనే వాల్యూ ఇచ్చారు. తర్వాత జాయింట్ లోడ్ అనొచ్చు, నోడల్ లోడ్ అని కూడా అనొచ్చు. 6, 11, 16, 21, 26 ఈ 5 నోడ్స్కి ఎక్స్ డైరెక్షన్లో, దట్ టు పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో 2 కిలోన్యూటన్స్ అనే లోడ్ ఇచ్చారు. తర్వాత ఏమి ఇచ్చారు? ఇందులో సెల్ఫ్ వెయిట్ కూడా అప్లై చేశారు, వై డైరెక్షన్లో -1. చివరిగా ఎనాలిసిస్ చేయాలి కాబట్టి పర్ఫార్మ్ ఎనాలిసిస్ అనే కమాండ్ ఒకటి ఇచ్చారంట. డిజైన్ తెలియాలి కాబట్టి డిజైన్కి సంబంధించిన ఇన్పుట్ ఇచ్చారు. ఇక్కడ కూడా చూడండి, డిజైన్ స్టార్ట్, కాంక్రీట్ డిజైన్ స్టార్ట్ అన్నారు, ఎండ్ అన్నారు. ఈ మధ్యలో మిగతా వివరం ఉంది. ఏంటది? కోడ్ వచ్చేసి ఇండియన్, కాంక్రీట్ ఇండియన్ కోడ్ అంటే IS 456 అని అక్కడ మీరు ఇచ్చారు కదా, అందుకనే కాంక్రీట్ అలాగే కోడ్ ఇండియన్ అని కనిపిస్తుంది. FC అంటే క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ 20,000 kN/m² అన్నిటికీ ఇచ్చారు. అలాగే స్టీల్కి సంబంధించి FE 415 ఇచ్చారు, అన్నిటికీ ఇచ్చారు. తర్వాత డిజైన్ బీమ్ అనే కమాండ్ 1 to 20 మెంబర్స్కి ఇచ్చారు. డిజైన్ కాలం అనే ఆప్షన్ 21 నుంచి 45 వీటికి ఇచ్చారు. చివరిగా కాంక్రీట్ టేక్ అనే ఆప్షన్ కూడా ఇచ్చారు. సో దాంతో కాంక్రీట్ డిజైన్ ఇన్పుట్ స్టార్ట్ చేశారు, ఎండ్ చేశారు, చివరిగా ఫినిష్ అన్నారు. ఇప్పుడు దీంట్లో నేను మీకు చెప్పిన పాయింట్ ఇది. వాట్స్ ఇన్సైడ్ స్టాట్ ఎడిటర్ అంటే ఇక్కడ మీకు ఇచ్చిన ఇది ఏదైతే వివరం ఉందో అది.
ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆఫ్సెట్ ఓరియంటేషన్ గురించి కూడా మనం వీడియోస్ చూసాం. ఆ ఆఫ్సెట్ ఓరియంటేషన్కి సంబంధించి కూడా మీకు ఇందులో మీరు ఎడిటర్ ద్వారా ఇవ్వచ్చు, లేదంటే ఆల్రెడీ మీరు ఏదైనా ఫైల్కి ఇచ్చి ఉంటే ఆ వివరం కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. అది చూసుకోవచ్చు అంటే మీరు ఆ ఫైల్ ఓపెన్ చేయండి. ఆ ఫైల్ ఓపెన్ చేస్తే ఏదైనా చేంజెస్ చేస్తే మీరు ఎస్ అనాలి. అంటే మీరు కావాలి అని ఏదైనా చేంజెస్ చేస్తే ఎస్ అనండి, లేదంటే నో అనండి. సో ఉదాహరణకు నేను ఏం చేస్తానంటే, సో ఆఫ్సెట్కి సంబంధించి మనం ఏదైనా ఫైల్ రీసెంట్ ఫైల్ చేసుంటే మనం ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఆఫ్సెట్ ఒకటి, ఇంకొకటి ఓరియంటేషన్ అని మీకు చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ ఆఫ్సెట్ ఫైల్ మీరు ఓపెన్ చేసుకుంటే ఎడిటర్లోకి వెళ్ళిపోతున్నాను నేను స్ట్రైట్ అవే. ఇక్కడ చూడండి, సపోర్ట్స్ కింద లోడ్స్ రావాలి. లోడ్స్ బదులు మీకు ఏమొచ్చింది, ఆఫ్సెట్ వివరం వచ్చిందనమాట. ఏ మెంబర్కి స్టార్ట్లో ఎండ్లో ఎంత ఇచ్చారు ఏ డైరెక్షన్లో, ఏ మెంబర్కి స్టార్ట్ ఎండ్లో ఎంత ఇచ్చారు ఆఫ్సెట్ ఏ డైరెక్షన్లో అనేది మీకు కనిపిస్తుంటుంది. అదేవిధంగా సో ఓరియంటేషన్కి సంబంధించి ఫైల్ మీరు తీసుకుంటే, సో ఓరియంటేషన్ ఫైల్లో మళ్ళీ నేను ఎడిటర్కి వెళ్ళిపోతున్నాను. ఎడిటర్ దగ్గర మీరు గమనించండి, ఇక్కడ మీరు యాక్చువల్గా ఇది ఓరియంటేషన్లో వాల్యూ మనం ఇన్పుట్ చేయలేదు. సో ఒకవేళ ఇన్పుట్ చేసి ఉంటే మీకు ఇక్కడ ఏం కనిపిస్తుందంటే దీని తర్వాత ఇలా కనిపిస్తుంది. సో బీటా యాంగిల్ 90 సో అండ్ సో మెంబర్ 1 2 ఏదైతే అది ఇట్లా ఉంటుంది అనమాట. ఓకే, ఇలా కనిపిస్తుంది. యాక్చువల్గా ఇందులో లేదు కాబట్టి నేను టైప్ చేశాను. రైట్. సో ఒకవేళ మీరు కనుక బీటా యాంగిల్ 90 degrees అనేది ఏదైనా ఒక కాలంకో 2 కాలమ్స్కో మీరు ఇచ్చి ఉంటే, సో ఈ వాల్యూ ఇట్లా కొన్ని కాలమ్స్కి మీరు అసైన్ చేసి ఉంటే అప్పుడు మీకు ఎడిటర్లో ఇలా కనిపిస్తుంటుంది. సో ఎడిటర్లో ఇక్కడ మీరు చూడండి, బీటా 90 ఫర్ మెంబర్స్ సో అండ్ సో ఈ వివరం కనిపిస్తుంది. సో దీనికి ఇది చూపించడం కోసమే ఇక్కడ ఆల్రెడీ మీకు పాయింట్ ఇచ్చాను కాబట్టి అదనమాట. సో ఎడిట్ క్విక్లీ సింప్లీ అని చెప్పాను కదా, సో అందుకనే మీరు ఇక్కడ ఆల్రెడీ ఎడిటింగ్ చేసుకుంటున్నారు. ఎట్లా అంటే 230/450 ఇక్కడ మీరు డబల్ క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ చేసి ఈ సెక్షన్ మార్చుకోవచ్చు. ఎడిటర్లో ఏం చేస్తారు, ఎడిటర్లో మీరు ఇక్కడ ప్రాపర్టీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు 45 కాదు 380 కావాలి, టైప్ చేసి క్లోజ్ చేసి ఎస్ అనండి. సో ఎస్ అంటే మీకు ఆటోమేటిక్గా సెక్షన్ మారిపోతుంది. ఓకేనా. అదేవిధంగా మీరు ఎడిటర్లో సెక్షన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే సో 1 to 20 మాత్రమే ఇది కావాలి. ఆ లైన్ మొత్తం కాపీ చేసి పేస్ట్ చేశాను నేను. పేస్ట్ చేసి ఏం చేస్తున్నా చూడండి, 21 to 45 నాకు వేరే సెక్షన్ కావాలి. ఏంటా సెక్షను, 0.233. ఇది మీరు క్లోజ్ చేసి ఎస్ అంటే ఇప్పుడు చూడండి 230/380 దేనికి ఇచ్చాము, 1 to 20 అంటే బీమ్స్కి, 230/300 దేనికి ఇచ్చాము, 21 to 45 అంటే కాలమ్స్కి. ఇప్పుడు మీరు చూసారా, ఇక్కడ మీరు ఏం చేస్తారు, డిఫైన్ అని, రెక్టాంగిల్ అని, ఓకే, ఇవి టైప్ చేసి యాడ్ అని, ఇది సెలెక్ట్ చేసి ఇవి పట్టుకొని అసైన్ ఇవన్నీ చేయాలి కదా. ఈ ప్రొసీజర్ అంతా చేయకుండా ఏం చేశారు మీరు, సింపుల్గా ఫాస్ట్గా ఎడిటింగ్ చేసుకున్నారు చూసారా. సో నేను చెప్పిన పాయింట్ అదనమాట. ఏంటది, యూజర్ క్యాన్ ఎడిట్ వెరీ క్విక్లీ సింప్లీ. రైట్. డిసడ్వాంటేజ్ గురించి చెప్పాం కదా, అంటే సింటాక్స్ మీరు ఏదైనా తప్పిస్తే పొరపాటుగా ఈ కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ పొరపాటున 45 బదులు ఏదో 46 అని ఇచ్చారు, క్లోజ్ ఎస్ అన్నాం. ఎస్ అనగానే చూసారా ఎర్రర్, ఒక ఎర్రర్ ఉందంట, ఒక వార్నింగ్, వుడ్ యూ లైక్ టు ఎడిట్ ద ఇన్పుట్ ఫైల్, ఎస్ అనండి. సో ఎడిట్ చేయండి. ఏం ఎడిట్, ఇక్కడ వాడు చెప్తున్నాడు చూడండి, పలానా లైన్ 32 అంటే పైనుంచి మీరు లెక్క పెట్టుకుంటూ వస్తే 32వ రోలో ఇక్కడ మీరు ఏదో ప్రాబ్లం ఇచ్చారు. సో మీరు ఆ లైన్ దగ్గరికి వెళ్ళిపోండి. ఆ లైన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మీరు గమనిస్తే చూడండి 45కు బదులు 46 ఇచ్చారు, అది తప్పు అనమాట. ఓకేనా. ఇప్పుడు మీరు క్లోజ్ చేసి ఎస్ అంటే ఏ ఇబ్బందులు లేవు. సరే, సో అట్లాగా మీరు చూసుకోవచ్చండి 1 by 1. రైట్. తర్వాత సింటాక్స్ గురించి చెప్పాలి. సింటాక్స్ గురించి చెప్పాలి అంటే మీరు ఇక్కడ ఏదైతే ఇన్పుట్ చేసారో ఇన్పుట్లో ఏమైనా లోపాలు ఉన్నాయనుకోండి, సపోజ్ ఇక్కడ ఈ స్టార్ట్ అనే పదం మిస్ అయింది. సో మిస్ అయినప్పుడు మీరు
క్లోజ్ చేసేటప్పుడు వాడు ఎస్ నో అడుగుతాడు. ఎస్ అంటే అక్కడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయనేది వాడు చూపిస్తాడు వివరంగా, ఎక్కడ అనేది చూపిస్తాడు. కానీ వాడు చూపించక ముందే మీరు మీ అంతటా మీరు చెక్ చేసుకోవాలి అంటే టూల్స్ మెనూలో చెక్ సింటాక్స్ లేదంటే F5 అనేటటువంటి ఒక షార్ట్ కీ కూడా ఉంది. మీరు ఇది యూజ్ చేస్తే ఎస్ అన్నప్పుడు ఇక్కడ చూడండి నో ఎర్రర్ ఫౌండ్ అంటున్నాడు. సో వాస్తవానికి ఇప్పుడు చూడండి మనం ఇలా క్లోజ్ చేస్తే స్టిల్ ఇక్కడ కూడా మీకు ఏ ఎర్రర్ చూపించట్లేదు. అయితే సింటాక్స్లో ఇక్కడ డిఫైన్ మెటీరియల్ స్టార్ట్ దగ్గర నేను స్టార్ట్ అనేది చూపించలేదు, స్టిల్ అది ప్రాబ్లం కింద తీసుకోవట్లేదు అనమాట. రైట్. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి లోడ్కి సంబంధించి ఇక్కడ నేను మెంబర్ లోడ్ అనేది తీసేసాను. సో మెంబర్ లోడ్ అనేది తీసేసి నేను ఈ ఫైల్ సేవ్ చేసి ఇప్పుడు చూడండి సింటాక్స్ అన్నాను. సో సింటాక్స్ అన్నప్పుడు ఇక్కడ వాడు చూపిస్తున్నాడు చూడండి ఎర్రర్ ఏదో ఉందంట. లోడ్ దగ్గర పైన ఏదో ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చింది? లోడ్ అయితే మీరు ఇన్పుట్ చేశారు కానీ ఆ లోడ్ అది మెంబర్ లోడ్కి ఇచ్చారా లేదంటే నోడల్ లోడా అనే వివరం ఇక్కడ సరిగ్గా టైప్ చేయాలి. సో ఇది సింటాక్స్ ఎర్రర్ అనేది. రైట్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ టూల్స్లోకి వెళ్ళి చెక్ సింటాక్స్ అంటాం. ఓకే, ఎస్ అంటే నో ఎర్రర్ ఫౌండ్, కరెక్ట్. సో అది సింటాక్స్ అనేది కరెక్ట్గా మీరు ఇన్పుట్ చేశారు, ఆ వాల్యూస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. రైట్. ఇకపోతే చివరి విషయం నేను మీకు ఏం చెప్పానంటే ఎడిటర్లో ఉన్నది యాస్టీస్ కాపీ చేసి నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకోవచ్చు. అది ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎడిటర్లోకి వెళ్ళి Ctrl+A అనండి, Ctrl+C అనండి. సో అంటే మొత్తం మీరు కాపీ పేస్ట్ చేసుకున్నట్టు లెక్క. నేను ఈ స్టాట్ ఫైల్ కూడా క్లోజ్ చేసేస్తున్నాను. చేసేసి ఇక్కడ మీరు చూస్తే రైట్ క్లిక్ చేసి న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ అని తీసుకున్నాను. ఇది ఓపెన్ చేసి ఇందులో పేస్ట్ చేశాను. ఇప్పుడు మీరు గమనిస్తే ఒక స్టాట్ ఫైల్లోని ఎడిటర్కి సంబంధించిన మొత్తం వివరం ఇందులోకి వచ్చేసింది అనమాట. రైట్. దీన్ని మీరు సేవ్ చేసుకోండి. సేవ్ అన్నప్పుడు ఇట్లా సంథింగ్ ఎస్సీ అని ఇవ్వండి. ఓకే. ఇప్పుడు నేను స్టాడ్ ఓపెన్ చేస్తున్నాను. స్టాడ్ ఓపెన్ చేసి ఇంతకుముందు మీకు చెప్పిన విధంగానే న్యూ ఫైల్ ప్లేన్ అని స్టాడ్ ఎడిటర్ శాంపిల్ ఏదో సమ్ ఫైల్ నేమ్ ఇచ్చాను నేను ఇక్కడ. ఇచ్చి నెక్స్ట్ అన్నాం, ఫినిష్ అన్నాం. సో ఇప్పుడు నేను ఎడిటర్లోకి వెళ్ళిపోతున్నాను. సో ఎడిటర్లోకి వెళ్ళి ఇక్కడ ఏమన్నా ఉంటే అవన్నీ డిలీట్ చేసేసి ఆల్రెడీ నేను ఒక నోట్ ప్యాడ్ ఫైల్లో కాపీ చేసుకున్నాను. ఇప్పుడు ఇదే నోట్ ప్యాడ్ ఫైల్లో ఉన్నటువంటి డేటా మొత్తం సెలెక్ట్ చేసి కాపీ అని ఎడిటర్లోకి రండి, ఇక్కడ పేస్ట్ అనండి. సో పేస్ట్ చేస్తే ఏమైందంటే ఈ ఫైలు మీరు స్టాడ్లో ఓపెన్ చేసి వర్క్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఎస్. ఎప్పుడైతే క్లోజ్ చేసి ఎస్ అన్నారో ఇక్కడ చూడండి, ఇక మీరు చేయవలసింది ఏం లేదు, రన్ చేసుకోవడమే. ఫైల్ రన్ చేస్తే సరిపోతుంది. అంటే ఇలాంటి పరిస్థితి ఎప్పుడని చెప్పాను మీకు, మీ సిస్టంలో స్టాట్ సరిగ్గా పనిచేయకపోయినా ఓపెన్ అవ్వకపోయినా ఇంకేదైనా కారణం ఉండుంటే కనుక మీరు సెకండ్ సిస్టంలో కానీ లేదంటే నెక్స్ట్ డే వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఎడిటర్లో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ నోట్ ప్యాడ్ ఫైల్లో సేవ్ చేసి పెట్టుకోండి. మీ దగ్గర స్టాట్ ఫైల్ లేకపోయినా ఈ నోట్ ప్యాడ్ ఫైల్ ఉన్నా చాలు, స్టాట్ ఫైల్ ఉన్నట్టే లెక్క. ఇప్పుడు దాన్ని ఎలా పనిచేయాలనేది మీకు ఆల్రెడీ చూపించాను నేను మీకు. స్టాడ్లోకి వెళ్ళి ఎడిటర్లోకి వెళ్ళారు, అక్కడ పేస్ట్ చేసేసారు, రన్ చేసేసారు, ఫైల్ రెడీ అయిపోయింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అనమాట. అయితే సో ఇది మీకు వాట్ ఈస్ దిస్ మొత్తం వివరం ఇట్లా ఉంటుంది. సో ఇందులో లాస్ట్ పాయింట్ నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫస్టే చూపించాను ఎట్లా ఓపెన్ చేసుకోవాలనేది. సో అయితే ఇక్కడ మీరు చూస్తే స్టాట్ ఎడిటర్కి సంబంధించి ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, సో అవన్నీ ఎలా అర్థం చేసుకోవాలి, ఎట్లా వర్క్ చేసుకోవాలి, ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నానండి సింపుల్గా. సో స్టాట్ ఎడిటర్కి సంబంధించి ఓవరాల్గా అది పాయింట్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. చివరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.